105వ కీర్తన గ్రంథం 8వ వచనం నుండి మనము కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 8వ వచనం నుండి మనము చదువుకుందాం. కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను చదవండి. వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఓకే, 15వ వచనం వరకు చదువుదాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం వాక్య పరిచర్య కొరకై మీ అభిషేకమును మీ సహాయమును మేము కోరుకొనుచున్నాం. మా అంతటి మేము ఈ సంగతులు గ్రహించలేము, విశదపరచడం బోధించడం అంతకు చేతకాదు. కనికరించి మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ అధ్యాయంలోను ఆయన వచ్చినప్పుడు ఆయన మీకు బోధించును, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఇది మా ప్రార్థన, ఇది మా ఆశ. ప్రభువా, మాకు బోధించు, ఆ సత్యంలోని మమ్మల్ని నడిపించు. అట్లు లేఖనములు ప్రవచనములు మాకెంతో దీవెనకరంగా చేయము. ఈ సాయంకాలం మేము చదివిన ఈ భాగం మాకు ఆశీర్వదించం. మా కొరకు ఏమైతే సిద్ధపరిచావో మాకు బోధించమని యేసువారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినముల వాక్య పరిచర్య మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం ఆధారంగా అంశంగా మనం ధ్యానించ ప్రారంభించాం. వారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అడిగినటువంటి ఆ సూచక క్రియలు విషయంలో ప్రభు స్పందిస్తూ ఆయన మాట, ఆయన అన్నాడు, ఇవన్నీ మీరు ఎరుగుదురు కానీ అయితే దినముల కాలముల సూచనలను మీరు వివేచింపలేరా? కాలముల సూచనలను మీరు వివేచింపలేరా? కాబట్టి కాలముల సూచనలు ఆ అంశమే మనం ధ్యానం చేస్తున్నాం. అది ఇంకా మనకు తేటగా అర్థం చేసుకోవడానికి ఏ కాలములు అవి? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇంతకుముందే చెప్పుకున్నాం. శిష్యులు అడిగిన ఆ ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన చెప్పిన విషయాలు. వారు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అని వారు అడిగారు. కాబట్టి ఆ కాలాలు ఏ కాలాలు అంటే, యేసు ప్రభుని రాకడ కాలం, ది టైమ్ ఆఫ్ ది కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేకాదు ది ఎండ్ ఆఫ్ ది టైమ్స్ ఆర్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ వరల్డ్. నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు అన్నాడు. ప్రభు మత్తయి 16:3 చెప్పిన మాట వెళ్తే, మీరు ఎరగరా? అప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకు కూడా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చాలా సంగతులు చెబుతూ వచ్చాడు. అయితే మనం ఎంచుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సూచన ఏమిటి అని అంటే, ప్రభు మనకిచ్చిన నడుపుదల మేరకు ఆ సూచన అంజూరపు చెట్టు చిగురించుట, ది బడ్డింగ్ ఆఫ్ ఫిగ్ ట్రీ. ఆ సూచన గురించి మనం చూస్తున్నాం. ఆ సూచన అంజూరపు చెట్టు చిగురించుట అనే సూచన, ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయులకు సాదృశ్యము అని మనం చెప్పుకున్నాం. కాబట్టి అలాగ మనం ఆరంభించి దాదాపు 5 పాఠాలు అయిపోయినాయి. ఈ రోజున మనం 6వ పాఠానికి వచ్చాం. వెనక్కి వెళితే ఒక మాటైనా జ్ఞాపం చేయడం మంచిదే. ఈ అంజూరపు చెట్టు అయిన ఇశ్రాయేల్ యొక్క జననం, ఉనికి ఎక్కడి నుంచి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత ఇంతవరకు 5 పాఠాల్లో మనం ధ్యానం చేసి చివరి పాఠానికి మనం వచ్చినప్పుడు, ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయులు వారు చెదరగొట్టబడడం అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసి అక్కడ మనం ముగించాం. ఆ సందర్భంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు ఒక భాగంగాను, 15వ వచనం నుంచి మరొక భాగంగాను, 1-15 వచనాలు 2 ప్రాముఖ్యమైన ప్రారంభాలుగాను మనము చూచాం. కాబట్టి ఆ తర్వాత ఆ చివరిలో ఆ సంగతిని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు 3 సంగతులని మీకు జ్ఞాపం చేశాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 25-64 వచనాలలో, ఆ తర్వాత హోషేయ ప్రవక్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని మీకు జ్ఞాపం చేస్తూ, వారికి ఇక రాజ్యం లేదు, వారికి ఇక రాజు లేడు, వారికి ఇక అధిపతి లేడు. 28వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు, నా మాట మీరు వినకపోతే ఇలాగా మీకు సంభవిస్తుందని చెప్పిన, ఆ రోజు చెప్పిన మోషే ద్వారా చెప్పిన ప్రవచన వాక్యం ఎలాగ నెరవేరిందో పాత నిబంధనలోనే మనకు హోషేయ 3వ అధ్యాయము 4 ఇంకా మిగిలిన సందర్భాల్లో అర్థమవుతుంది. అంతేకాదు, మనం రెండవదిగా గమనించినప్పుడు 28వ అధ్యాయము 52-53 వచనాలలో ద్వితీయోపదేశకాండం, ఆ సందర్భంగా 2వ రాజుల గ్రంథం మనం జ్ఞాపం చేసుకున్నాము. 6వ అధ్యాయంలో మనం 28-29 వచనాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి కరువును గూర్చినటువంటి సంగతి మనము చూచాం. కరువును గూర్చిన సంగతి అంటే దేశం ముట్టడి వేయబడుతుంది, మీరు ముట్టడి వేయబడతారు. తర్వాత దేశంలో ఆహారానికి ఏముండదు, క్షామము చేతను మీరు క్షీణించిపోతారని ప్రభువైన దేవుడు నాడు మోషేతో సెలవిచ్చిన ఆ ద్వితీయోపదేశకాండంలోని ఆ మాట తర్వాత కొన్ని శతాబ్దాలు ఎలాగ నెరవేరిందో అనేది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూచాం. అప్పుడు ప్రభువైన దేవుడు ఒక మాట చెప్పాడు, వారు తాము కన్న పిల్లలను వారిని తింటారు, వారిని భుజిస్తారు. సాక్షాత్తు అది నెరవేరింది. ఆ ప్రవచన వాక్యము సాక్షాత్తు నెరవేరింది అనేది 2వ రాజుల గ్రంథంలోనే మనం చూస్తాం. ఆ తర్వాత 3వదిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 68వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మరొక మాట మనము చూచాం. అక్కడే మనం పోయిన పాఠం ముగించాం. 68 చివరి భాగం.
అక్కడ మీరు దాసులుగాను నీ శత్రువులకు మిమ్మల్ని అమ్మచూపు కొనువారుందరు కానీ మిమ్మల్ని కొనువాడు ఒకడైనను ఉండడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఈ ఇశ్రాయేలు జీవితంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి. అంటే వారు దాసులుగా అమ్మబడుతున్నారట. చాలామంది వారిని తీసుకొని గుంపులు మార్కెట్ ప్లేస్లో పెట్టి కొనుక్కోండి అని అంటుంటే చూసేవారు కొనుక్కోవడానికి ఇష్టపడడం లేదట. దాసులుగా ఉంచుకునే దానికి అమ్మచూపు వారు ఉన్నారు కానీ వారిని కొనేవారు లేరట. అంటే ఎంత హేయమైన స్థితి. ఆ విషయం మన కీర్తన గ్రంథంలో 3 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 136వ కీర్తనలోను, ఆ తర్వాత 106వ కీర్తనలోను, 107వ కీర్తనలోను 3 వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అంత హీనమైన నీచమైన స్థితికి దిగజారిపోయారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ సందర్భంలో నేను మీకు జ్ఞాపం చేశాను 3 ఆలయాలను. అయితే 3 అనేది కాకుండా 2 ఆలయాలని చెప్పి జ్ఞాపం చేసినప్పుడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ రోమా ఆ యూదయ ప్రాంతమును పాలించడానికి నియమించబడినటువంటి అధిపతి, ఆ సైన్యాధిపతి టైటస్ ఎలాగా యెరూషలేములోని ఆలయమును పాడు చేశాడు అనే విషయాన్ని, అంతకంటే ముందు క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో కల్దీలు సొలొమోను కట్టిన ఆలయమును పూర్తిగా నాశనం చేశారు. అది మొదటి ఆలయం అంటాం. ఆ తర్వాత 2వ ఆలయం ది గ్రేట్ టెంపుల్ ఆఫ్ హేరోదు నిర్మించిన గొప్ప ఆలయం. అయితే రెండింటికి మధ్యలో మీకు ఒక డౌట్ వస్తుందని నేను ముందే క్లియర్ చేశాను లాస్ట్ వీక్లో. ఏంటి అది అంటే, ముందుగా జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వచ్చారు. పార్సీకుల రాజును కోర్సు ఆజ్ఞను పుట్టించినప్పుడు మీరు వెళ్ళి యెరూషలేముకు మీ దేవుని ఆలయం కట్టుకోమని చెప్పినప్పుడు, ఆ తర్వాత మరలా ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది ఇంకో గుంపు బయలుదేరారు. ఆ తర్వాత దాదాపు 14 సంవత్సరాల కాలానికి నెహెమ్యా నాయకత్వంలో మరికొంతమంది ఆ కల్దీ పార్సీక దేశం నుంచి బయలుదేరారు. అంటే అప్పుడు కల్దీల రాజ్యం పోయింది, మాది పార్సీకులది వచ్చింది. వారు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు బయలుదేరి వచ్చిన ఆ సందర్భంలో ఎజ్రా, హగ్గై, జకర్యాల ప్రవచనాలు ప్రోత్సాహం మేరకు ఆలయం కట్ట పూనుకున్నారు. కానీ చాలా స్వల్పమైంది. అయితే ఆ తర్వాత కాలంలో గ్రీకేలు సామ్రాజ్యానికి వచ్చారు. పార్సీకులది కూడా పోయింది. ఆ తర్వాత ఆ గ్రీకేలు కాలంలో అయిన తర్వాత రోమీల కాలం వచ్చేసింది. ఆ రోమీల కాలంలో ఆ రోమా చక్రవర్తి ఈ హేరోదును ఆ యూదయ ప్రాంతం అంతటి మీద రాజుగా నియమించాడు. ఆయన రాజుగా ఉన్న దినాలలో యెరూషలేములో ఆలయాన్ని రెనోవేట్ చేశాడు. అందాం, ఎజ్రా కాలంలో కట్టిన ఆలయం. ఈ ఆలయమే చాలా దీర్ఘకాలం ఉన్నట్లుంది. అవును, నిజమే. సొలొమోను కట్టిన ఆలయం దాదాపు మహా అంటే 400 సంవత్సరాల లోపే. అయితే ఈ ఆలయం దాదాపు కొన్ని శతాబ్దాలు ఉంది. ఆ హేరోదు కట్టిన ఆలయమే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి పాడు చేశాడు, ధ్వంసం చేశాడు, అంతా చెరదీసుకొని పోయాడు. అప్పుడు యూదులు చాలా హింసకు లోపేను. ఇక నేను అక్కడి నుంచి మనము దాదాపు క్రీస్తు శకం మరి కొంతకాలానికి మనం వచ్చాం. పోయిన పాఠం అక్కడే మనం ముగించాం. అంటే యూదులు చెదిరిపోవటాన్ని గూర్చి నేను చెప్పి పోయిన పాఠం నేను ముగించాను. ఒకసారి మళ్ళీ పోయిన పాఠాన్ని మీరు చూడగలరని మీకు మనం చేస్తున్నాను. ఇంకా ఎక్కువ టైం మళ్ళీ ఆ రివిజన్ మీదనే మనం ఉండడానికి కుదరదు. ఇప్పుడు మనం 105వ కీర్తనకు మనం వచ్చాం. ఈ 105వ కీర్తనలో 8వ వచనం నుంచి మనం చదివిన ఈ వచనాలకు మనం వచ్చినట్లయితే,
ప్రభువైన దేవుడు ఇశ్రాయేలును గూర్చి తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు మనం చదివాం. దేవుడు తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, ఏం మాట అది? అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును. ఆ తర్వాత మనము క్రిందకు వచ్చినట్లయితే 12వ వచనం, ఆ మాట యాకోబునకు కట్టడగాను. ఆయన తర్వాత 12వ వచనంలో ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆ మాట గమనించండి. ఇశ్రాయేలుకు ఏంగా నియమించాడంటండి? నిత్య నిబంధనగా నియమించాడు. సరే, మరలా నేను ఆ విషయాలన్నీ రిపీట్ చేస్తూ ఉంటే మరి కాలాతీతం అవుతుంది. మీరు మరలా ఆ విషయాలకు వచ్చి వినడం అనేది ఎంతైనా అవసరం. నేను ఒక పాఠంలో ఆ నిబంధన గురించి 3 వాగ్దానాలు నేను మీకు జ్ఞాపం చేశాను. ఆ నిబంధనలోని 3 దివ్యమైన వాగ్దానాలు ఏమిటి అంటే, అయినా మళ్ళీ జ్ఞాపం చేయాల్సి వస్తుంది మీకు. ఒకటి, ఆ దేశం స్వాస్థ్యమును కూర్చుండే వాగ్దానం, ది ప్రామిస్ ఆఫ్ ది ల్యాండ్ ఆర్ ఇన్హెరిటెన్స్. రెండవది సంతతిని కూర్చిన వాగ్దానం, సంతానమును కూర్చిన వాగ్దానం రెండవది, అంటే ఆ కవెనెంట్లో ఉండే వాగ్దానాలు. మూడవది ప్రామిస్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కూర్చున్నటువంటి వాగ్దానం. కాబట్టి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గురించి సాయంకాలం ఇంతకుముందు అన్నాను, మళ్ళీ అంటున్నాను. ఇక్కడ 105వ కీర్తనలో 12వ వచనంలో ఇశ్రాయేలునకు, అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలు జనాంగం అంతటికి అది నిత్య నిబంధనగా దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడట. దేవుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎలాంటిదిగా? నిత్యమైన నిబంధనగా. అయితే ఇందాక నేను చెబుతూ వచ్చిన మాటలు, ఇంతవరకు మనం ఇశ్రాయేలు చెల్లాచెదిరిపోవడానికి వచ్చి మనం వింటూ వచ్చిన ఈ మాటల్లో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి ఆ వ్రాయబడిన, ముందుగానే దేవుడు తన సేవకుడు మోషే ద్వారా సెలవిచ్చిన ఆ సంగతులన్నీ ఇశ్రాయేలు జీవితాలలో వారు చేశారు. అంటే తిరుగుబాటు చేశారు, అవిధేయత చూపారు, ఆజ్ఞాతిక్రమించారు, దేవునికి విరోధంగా పాపం చేశారు, ప్రవక్తలకు విరోధంగా లేచారు, విగ్రహాలకు పూజించారు, అన్ని జనుల సహవాసం చేశారు, వారి దేవతలు మళ్ళీ ఒక్కటి కాదు, ఇంత ఘోరమైన కార్యాలు జరిగించిన వారి తిరుగుబాటే, వారి పాపములే వారు చల్లాచెదిరి అయిపోవడానికి కారణం. మొదటి నుంచి ఇదే కారణం. మానవ చరిత్రలో ఆరంభం నుంచి ఆదాము విషయానికి మనం వస్తే ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో, 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు తినకూడదని. అయితే 3వ అధ్యాయము 6-7 వచనంలో వారు తిన్నారు. 3వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన దేవుడు ఏదెన్లోంచి వారిని వెలగొట్టాడు, చెదరగొట్టాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం ఆదికాండాన్ని మనం వస్తే ఆదాము కూడా ఆ దిక్కుకే వెళ్ళిపోయాడు, తూర్పు దిక్కుకు. ఆదాము కుమారుడైన కయ్యను ఆ తూర్పు దిక్కే వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో కయ్యను గురించి ఒక మాట రాయబడింది, నేను దేశదిమ్మరిని అన్నాడు తాను. ఆ ఆరంభం నుంచి, మానవ చరిత్ర ప్రారంభం నుంచి ఇది దేవుడు కాదు, కావాలని చెదరగొట్టింది. దేవుడు సృజించింది తనతో ఉంచుకోవడానికి, తాను వారితో ఉండడానికి. అయితే ఇది మానవుని యొక్క పాపము. ప్రభువైన దేవుని సముఖం నుంచి, దైవ ఆశీర్వాదం నుంచి మానవుని చెదరగొచ్చింది. ఆరంభం నుంచి ఇదే. అయినా దేవుడు ఒక అబ్రహాముని ఏర్పాటు చేస్తున్న ఒక జనం రూపించి వారికి ఆ మాటలు చెబితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు ఆదాముతో చెప్పినట్టు వీళ్ళకి చెబితే, ఈ క్రొత్త జనం వీళ్ళు కూడా అలాగే చేశారు. కాబట్టే వారు సర్వ ప్రపంచంలో వచ్చింది. ఆ సందర్భంలో నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేశాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోనే, తెలుగు బైబిల్లో సరిగా లేదని చెప్పి కూడా ఇంగ్లీష్ బైబిల్లో నేను మీకు జ్ఞాపం చేశాను. తెలుగు బైబిల్లో దేశం యొక్క ఈ అంచు నుంచి ఆంచుకున్నట్లుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఈ భూమి యొక్క ఈ అంచు నుంచి ఆంచు వరకు మీరు చెదరగొట్టబడతారని చెప్పాడు. కాబట్టి ఈ భూ ప్రపంచంలో
ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడిన దేశమంటూ జనమంటూ లేరు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. అయితే ఆశ్చర్యం ఏంటి అబ్రహాం యొక్క నిబంధనలో, అది కూడా ఇంతకుముందు నేను జ్ఞాపం చేశాను, మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అనంటే, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఇది నిష్కారణమైంది, నిర్హేతుకమైంది, షరతు లేనిది. ఇట్ ఈస్ నాట్ కండిషనల్, ఇట్ ఈజ్ అన్కండిషనల్. నిబంధనను గురించి నేను ఆ పాఠం చెప్పేటప్పుడు దేవునికి మొదట మానవునికి అనగా అబ్రహామునకు ఆ నిబంధన. అయితే ఎవరైనా ఇద్దరి మధ్య నిబంధన అనేది, ఒప్పందం అనేది కుదుర్చుకునేటప్పుడు కొన్ని ఒప్పందాలు ఇరుపక్షాల బాధ్యత ఉంటుంది. అయితే అబ్రహాముతో దేవుడు చేసిన ఈ ఒప్పందం, ఈ నిబంధన ఒకవైపు నుంచే ఉంది. రెస్పాన్సిబిలిటీ ఈజ్ లేడ్ ఆన్ ఓన్లీ వన్ సైడ్, దట్ సైడ్ ఈజ్ ది సైడ్ ఆఫ్ గాడ్. ఆ పక్షము దేవుని పక్షమే. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన గురించి ఇది అన్కండిషనల్. అయితే ఇద్దరి మధ్య ఎప్పుడైనా నిబంధనగానే అయితే, నువ్వు ఇలాగ చేస్తే నేను ఇలాగ చేస్తా, నేను ఇలాగ చేస్తే నువ్వు అలాగ చేయి. కాబట్టి ఇలాగా షరతులతో కూడిందిగా ఉంటుంది. కానీ ఈ దేవుడు ఆ అబ్రహాము అనే మానవుడికి మధ్య ఈ నిబంధన షరతు లేని నిబంధన. కాబట్టి అబ్రహాము ఏమీ చేయక్కర్లే, సమస్తమును దేవుడే చేస్తా అన్నాడు. అందుకని అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కొట్టివేయబడని నిబంధన, అది నిత్య నిబంధన. ఎందుకు అనంటే, మానవుని తరపుగా తాను చేయాల్సిన తన కర్తవ్యం అంటూ ఈ నిబంధనలో లేనే లేదు. కాబట్టే మానవుని తరపు అయింటే అది తప్పిపోయిండేది. మానవుని విషయంలో కూడా బాధ్యత అనేది ఉంటే నిబంధన నెరవేర్పే విషయంలో అయిపోయిండేదే. లేదు, దేవునితోనే ఉంది. దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు సదాకాలం ఒక రీతిగా ఉన్నాడు. యాకోబు సంతానాన్ని గురించి మాట్లాడేటప్పుడు, యెహోవానగు నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతిని మీరు లయము కాలేదన్నాడు. అవును, మార్పు లేని వాడు అంటే నా నిబంధన మార్పు లేనిది. భూమి ఆకాశంలో ఎంతకాలం ఉంటాయో అంతకాలం పగలు రాత్రి అనేది లేకుండా ఉంటుందా? ఉండదు. అలాగే నా నిబంధన నిత్యం ఉంటుంది అని ప్రభువుని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టే 105వ కీర్తన 12వ వచనంలో ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు. ఆ నిబంధనలో మూడు వాగ్దానాలు నేను మీకు జ్ఞాపం చేశాను. ఒకటి స్వాస్థ్యం గురించిన వాగ్దానం, ఆ స్వాస్థ్యమే కనాను దేశం. అందుకనే ఇక్కడే మనం చూస్తాం అన్నమాట. రెండవది సంతానం గురించిన వాగ్దానం, ఆ సంతానం క్రీస్తు. కాదనం ఇస్సాకు యాకోబులో, యాకోబులో ఆ నక్షత్రం, ఆ సంతానం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత ఆ నిబంధనలో మూడవ వాగ్దానం ఏమిటంటే ఆశీర్వాదములకు వచ్చిన వాగ్దానం. అవును, నిజంగానే గలతీ 3వ అధ్యాయం 16వ వచనంలో భూలోక వంశములన్నీ నీ సంతానం మందు ఆశీర్వదించబడినాడు అబ్రాహాముతో చెప్పాడు. పౌలు అన్నాడు, ఆ సంతానం క్రీస్తే అన్నాడు. ఈరోజు మనమును ఆశీర్వదించబడు, దేవుని స్తోత్రం. కాబట్టి ఈ నిబంధనను వచ్చి ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. 105వ కీర్తన 12వ వచనం, ఇది నిత్య నిబంధన. కాబట్టి దీన్ని బట్టి నేను మీకు చెప్పగోరుతున్న మాట ఏంటి అని అంటే, ఖచ్చితంగా 6 100 100 6 భూమి ఆకాశాలు తలకిందులైనా దేవుడు ఇశ్రాయేలుకు చేసిన నిత్యమైన నిబంధన, ఆ స్వాస్థ్యమైన కనాను దేశం గురించి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే ఇంతకుముందే నేను ఒక మాట వాడా, ప్రపంచమంతా ఏకమై ఆ చిన్న జనమైన ఇశ్రాయేల్ దేశంతో పోరాడినా ఇశ్రాయేల్ని గెలవలేరు. ఆ కనాను స్వాస్థ్యంగా మరి వారికి ఉండే విషయంలో అని నేను మీకు ఎప్పుడో జ్ఞాపకం చేశాను. అవును, ఇది కరెక్ట్. ఎందుకు అంత ఘాటుగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, భూమి ఆకాశములు గతించునేమో కానీ నా మాటలో సున్నయ్యను పొల్లుయ్యను పోదని చెప్పిన యేసయ్య మాట మత్తయి 25వ అధ్యాయం 34వ వచనం. అందుకని చెబుతున్నా. కాబట్టి రెండవది సంతానానికి వచ్చిన వాగ్దానం, అది నెరవేర్చాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకాన్ని పంపించి
మూడవది ఆశీర్వాదం, భూలోక వంశములన్నీ ఒక యూదులే కాదు, ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు, క్రీస్తునందు సోదర రక్షణ పొందిన దేవుని ప్రజలు, ఆత్మీయమైన దేవుని ఇశ్రాయేలు మనం చూస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుని ఇశ్రాయేలు ఎట్లా ఆయన నెరవేర్చాడు అనేది. సరే, ఇప్పుడు మనం ఈ ఇశ్రాయేల్ అనే ఈ అంజూరపు చెట్టును, ఈ సూచన మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సాయంకాలం నేను మీరు సులభంగా గుర్తుంచడానికి ఈ హెడ్డింగ్ అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఏంటి అంటే బడ్డింగ్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు చిగురించుట అనే విషయం. దానికి మనం వచ్చినప్పుడు ఈ అంజూరపు చెట్టును కూర్చిన సూచనలో ఒక సూచన నేను మీకు జ్ఞాపం చేయగలుగుతున్నాను ఈ సాయంకాలం. ఏంటి అంటే ఆ ఇశ్రాయేలు రీబర్త్ అనాలి. ఇప్పుడు అంటే ఇశ్రాయేలు మరలా జన్మించడం. బైబిల్లో మనకు 2 జన్మలు అనేది మనకు బాగా తెలుసు. ఒకటి శరీరం మూలంగా జన్మించే జన్మ, రెండవది దేవుని మూలంగా జన్మించే జన్మ. కానీ ఆ జన్మలు నేను దీనికి అన్వయించడం లేదు. కానీ అయితే ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ వచ్చిన 5 పాఠాలలో ఈ అంజూరపు చెట్టు యొక్క జననము, దాని మూలము, దాని ఉత్పత్తి ఏమిటి అనేది యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక వచనం తీసుకున్నాము. ఆ ఉత్పత్తి అనే పదం కూడా అక్కడ ఉంది. అది నేను మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను 5 పాఠాలలో అది ఎలాగ వస్తూ వచ్చిందో. అయితే ఒక దినం వచ్చింది, అది కూడా జ్ఞాపం చేశాను. ఇశ్రాయేలు జనముగా యాజ్ ఎ నేషన్ లేరిక, వారికి ఒక రాజ్యం లేదు, వారికి రాజు లేడు, వారికి అధిపతి లేడు, వారికి ఆలయం లేదు, వారికి ఎఫోదు లేదు. అంటే ప్రపంచంలో చల్లాచెదరైపోయినారు. ఈ సందర్భంలో వారిని గురించి మాట్లాడడం, జ్ఞాపం చేయడం బాగుంటుంది. ఏ మాట అంటే యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం కనుక వస్తే, వారే అన్నారట ఏమని, మా ఎముకలు ఎండిపోయినవి, మా ఆశ విఫలమైంది, మేము ఇలాగ చల్లాచెదరైపోయినాం, మేము నాశనం అయిపోయినామని అన్నారు. ఇది వారి కండిషన్. అంటే ఇశ్రాయేల్ అనే పేరు భూమి మీద ఎక్కడో కొంత వినపడుతూ ఉన్నప్పటికీ వారు ఎట్టున్నారంటే వారు కేవలం చచ్చిపోయిన ఒక శవంలాగానే ఉన్నారు. అది యేసుకేలు 37వ అధ్యాయంలో వారిని గురించి మనం చూస్తాం. అందుకని ఇప్పుడు నేను ఈ మాట వాడుతున్నాను, ది రీబర్త్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు జనాంగం యొక్క పునర్జన్మ, వారు మరలా జన్మించుట అనే విషయం. ఇప్పుడు ముందుగా ఇది ఆరంభిస్తూ నేను ఆ గొప్ప సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్, మనకందరికీ బాగా తెలుసు, చదువుకున్న వాళ్ళకు, అంటే మనం చూసలేము కానీ అయితే ఐజాక్ న్యూటన్ అంటే ఏమిటో ఎవరో మనకు తెలుసు, ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి. ఈ ఐజాక్ న్యూటన్, ఈ గ్రేట్ సైంటిస్ట్, తాను అన్నాడు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఏంటి అని అంటే ఎప్పుడు దాదాపు 3 శతాబ్దాల క్రితం, 4 శతాబ్దాల క్రితం, అప్పటికి ఈ జనం, ఇశ్రాయేల్ జనాంగం ఇంకా రీబర్త్ కాలే, వాళ్ళు పునర్జన్మ కాలే ఇంకా. కాబట్టి అప్పుడే ఈ శాస్త్రజ్ఞుడు ఐజాక్ న్యూటన్ చెప్పిన మాట ఇశ్రాయేల్ గూర్చి, యెరూషలేము గూర్చి ఏంటి అని అంటే, ఈ యూదులు మరలా యెరూషలేమునకు తిరిగి చేరతారు అని అన్నాడు. వారు చెదిరిపోయిన దేశాలన్నింటిలో నుంచి యూదులు మరలా తమ స్వదేశానికి వస్తారు అని చెప్పాడు. సరే, రెండవది మరొక మా వ్యక్తిని నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అతను ఎవరు అంటే క్రిస్టఫర్ కొలంబస్. అతని కూడా మీకు బాగా తెలుసు, ఎందుకంటే చదువుల్లో వస్తాడు ఆయన కూడా. అంటే ఈ భూప్రపంచంలో చుట్టి వచ్చినటువంటి వాడు. అంతేకాదు అమెరికా భూభాగములు దేవుళ్ళను కనిపెట్టిన వాడని కూడా అంటూ ఉంటారు. అవును. కాబట్టి క్రిస్టఫర్ కొలంబస్ అనేటి ఈ వ్యక్తి తాను ఈ భూప్రపంచాన్ని చుట్టడానికి కొరకై ప్రయాణం ప్రారంభిస్తూ, ఆ సముద్రయానం ప్రారంభిస్తూ, తాను ఒక గొప్ప తీర్మానంతో, విత్ ఎ గ్రేట్ రెజల్యూషన్, హీ స్టార్టెడ్ హిస్ వాయేజ్.
తన సముద్రయానం ఈ గొప్ప తీర్మానంతో తాను ప్రారంభించాడు. ఏంటి ఆ తీర్మానము అని అంటే, నేను ఈ ప్రయాణమంతా సాగించి ఈ ప్రయాణంలో నాకు కలిగేటటువంటి ప్రతి మేలు, నాకు వచ్చే ప్రతి లాభం, ప్రతి ప్రయోజనం, అది ఏదైనా సరే దాని అంతటిని ఆ యెరూషలేములో ఆలయం కట్టేదానికి నేను వాడతాను, నేను ఖర్చు పెడతాను అన్న ఆ తీర్మానంతో తాను బయలుదేరాడు. కాబట్టి కొలంబస్ అంటే మీకు తెలుసు, కానీ ఈ విషయం మీకు తెలుసు లేదో, అది కొలంబస్ యొక్క తీర్మానం. క్రిస్టఫర్ కొలంబస్. క్రిస్టఫర్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రైస్ట్ ఈజ్ ఓవర్, అంటే ఆయన అన్నిటికంటే ఎత్తైనవాడు, ఆయన ఎత్తైనవాడు, ఆయన మొదటివాడు, ఆయన అందరికంటే ఈజ్ అబవ్ ఆల్. అది క్రిస్టఫర్లో ఉండేటువంటి ఆ అర్థం, ఆ పేరుకున్న అర్థం. కాబట్టి క్రిస్టఫర్ కొలంబస్ అటు తీర్మానంతో తన ఓఎస్ని ప్రారంభించాడు. అయితే అంత దూరం తాను అంటే భూమి చుట్టినా, లేకపోతే కొన్ని సందర్భాలు తన గురించి మనం వింటాం, కానీ అయితే తన తీర్మానం అది. అయితే అంతవరకు తాను ఆశించింది మరి చేశాడు, చేయలేదు అనే విషయం మనకు బాగానే తెలుసు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే, మనం చదివినటువంటి 105వ కీర్తనలో దేవుని వాక్యం కూడా ఏం చెబుతుంది అని అంటే, 12వ వచనంలో ఇశ్రాయేలుకు నేను దానిని నిత్యమైన స్వాస్థ్యంగా ఇస్తాను అని ప్రభువైన దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు గమనించండి దయచేసి, మనకు తెలుసు మరి 2 ముఖ్యమైన సందర్భాలు ప్రపంచం యావత్తూకు తెలుసు. ఏంటి అదంటే, మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం. ఈ 2వ ప్రపంచ యుద్ధం జర్మనీ వారు ప్రారంభించారు. హిట్లరు వాడి నాయకత్వంలో, వానితో పాటు మరి జపాన్ ఇలాంటి వారు ఇంకొకరు దేశం ఏకీభవించారు. అయితే వారు ప్రారంభించినప్పుడు ఈ దేనికి ప్రారంభించాడు వాడు అంటే, ఈ పోలాండ్ను తాను స్వాధీనం చేసుకున్న దానికి, తన ప్రక్కనే ఉన్న పోలాండ్ను స్వాధీనం చేసుకున్న దానికి తాను ప్రయత్నం చేస్తే, అప్పుడు బ్రిటిష్ వారు వెళ్ళి అంటే వారితో పాటు ఇంకా చేరినటువంటి వారు, ఈవెన్ సోవియట్ యూనియన్, రష్యా అప్పుడు వారు, అలాగూ మరి అమెరికా అనేది ఇతర దేశాల వారందరూ వీళ్ళతో ఏకీభించి ఆ 2వ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. నేను దాని గురించి చరిత్ర చెబుతుంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పడం లేదు. కానీ అయితే ఈ యుద్ధము దాదాపుగా మరి క్రీస్తు శకం 1939వ సంవత్సరంలో ఆరంభమై 1945 సంవత్సరం వరకు జరిగింది. దాదాపు 6 సంవత్సరాల కాలం 2వ ప్రపంచ యుద్ధం. ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఈ హిట్లర్ అనే వాడు యూదులను ఎంతమందినో చంపేశాడు. అప్పటికి అక్కడైతేనేమి తూర్పు యూరోప్లోనే, మిడిల్ ఈస్ట్లోనే యూదులు చాలామంది ఆయా దేశాల్లో ఎక్కువగా చెదిరి ఉన్నారు. ఎంతోమంది ఈ చరిత్ర గురించి తలస్తూ ఉంటే, యూదులు ప్రపంచంలో ఏ దేశ వాసుల కంటేనూ ఎక్కువగా చంపబడ్డారు అనేది. ఎందుకంటే దేవుని మాటలు అవి, వారి తిరుగుబాటు దేవుడు ముందే చెప్పిన మాట, అందుకే ఆ మాట చెబుతుంది. వారి చరిత్ర చాలా మరి విపరీతమైంది, విపత్కరమైంది, అంతేకాదు విషాదకరమైన చరిత్ర. అందుకని నేను ఇంకా ఎంతమంది ఎప్పుడెప్పుడు చనిపోయినారనే సంగతులన్నీ, చంపబడ్డారు అనే సంగతులన్నీ నేను క్లియర్గా చెప్పడం లేదు. కానీ అయితే ఈ 2వ ప్రపంచ యుద్ధాన్ని గురించి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, 6 సంవత్సరాలు ఈ ప్రపంచ యుద్ధం చేసిన తర్వాత చివరికి అట్టకేలకు బ్రిటిష్ వారు జయించారు ఈ 2వ ప్రపంచ యుద్ధం.
జర్మనీ, జపాన్ వాళ్ళతో ఏకీవించిన వారందరూ ఓడిపోయినారు. అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే, ఆ సందర్భంలో జర్మనీ నుంచి దాదాపు 2 లక్షలకు పైగా యూదులు ఇంకా వీడుంటే మమ్మల్ని చంపేస్తాడని తలంపుతో వారు శరణార్థులుగా బయలుదేరి ఈ పాలస్తీనా దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోలేదు. ఎవరు? ఆ ప్రాంతంలో ఉండేవారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత బ్రిటిష్ వారు కూడా ఆ సమయంలో దానికి సమ్మతించలేదు. సరే, ఆ సందర్భంలో ఇలాగ జరుగుతున్నప్పుడు అమెరికా వారు బ్రిటిష్ వారిని అడిగారు. ఏమని అడిగారు అంటే, కనీసం 1,00,000 మందినైనా ఆ శరణార్థులైన యూదులను ఆ ప్రాంతంలో అనుమతించండి అని అడిగారు. అది కూడా కొంత కష్టమై తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితులు. అంటే 45వ సంవత్సరం 1945 తర్వాత. సరే, ఎట్టకేలకు ఒక సమయం వచ్చింది. ఈ బ్రిటిష్ వారు కూడా వారి సామ్రాజ్యం, మన ఇండియా కూడా వారి పరిపాలన ఉన్నదే 47వ సంవత్సరం వరకు మనకు తెలుసు. అట్లా మిడిల్ ఈస్ట్ అంత దాదాపుగా వారి పాలన కింద ఉన్నటువంటిదే, ప్రపంచంలో చాలా భాగం. అయితే ఆ తర్వాత కొంతమంది, కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు వాళ్ళు కూడా విడిచిపెట్టేద్దాం, స్వయం ప్రతిపత్తినిద్దాం అన్నటువంటి తలంపులో, తాత్పర్యంలోనికి వారు వచ్చారు. అయితే ఈ యూదా జనాంగ విషయంలో కూడా అలాంటిది జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అప్పుడు నవంబర్ 29వ తేదీన 1947వ సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారంటే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, మనకు తెలుసు ఈరోజు కూడా ఉంది యుఎన్ఓ అని అంటాం, ఐక్యరాజ్య సమితి. ఈ బ్రిటిష్ వారు కూడా అందులో. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి మరి చేసిన తీర్మానం మేరకు వారు ఒక జనరల్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. అది దాదాపుగా 56 మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఈ పాలస్తీనా విషయం ఏం చేద్దాం. నేను మీకు లాస్ట్ పాఠంలో చెప్పిన ఒక మాట నేను జ్ఞాపం చేయడం మంచిదే. అంతవరకు యూదేగా ఉన్నటువంటి ఆ దేశమును, ఆ ప్రాంతమును వీరేం చేశారు అని అంటే పాలస్తీను అని పేరు పెట్టారు. నేను మీకు చెప్పాను, మీకు గుర్తుంది కదా. ఎందుకు పెట్టారు అనంటే, వీళ్ళు చేసిన తిరుగుబాటు దీన్ని బట్టి ఆ రోమా ప్రపంచ ప్రభుత్వాన్ని పాలించేటటువంటి వారు ఆ 132వ క్రీస్తు శకంలో ఆ పేరు యూదయ అనే పేరు మార్చేసి యూదులు అనే ఆ నామమే స్మరణకు రాకుండా ఉండాలని వారు యూదయ అనే దాన్ని తీసివేసి వారు ఫిలిస్తీయుల ఫేవర్లో ప్యాలెస్టైన్ అని పేరు పెట్టారు దానికి. అది నేను మీకు పోయిన పాఠంలో చెప్పాను, ముగింపులో. కాబట్టి ఇప్పుడు వీరేం చేశారు అంటే, ఈ జనరల్ అసెంబ్లీ అనేటువంటి వారు కూడుకొని ఆ 29వ నవంబర్లో 1947వ సంవత్సరంలో వీళ్ళందరూ ఒక 11 దేశాల వారు ఈయన చేసి వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళ తీర్మానం ఏంటో అని మీరు చూడండి, ఆలోచించండి అన్నప్పుడు వారు అన్ని విషయాలు పరిశీలన చేసి ఆఖరికి ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్ ఏమిటి అని అంటే, ఈ పాలస్తీను అనేటటువంటి ఈ ప్రాంతమును యూదులకు సగము, ఆ యూదులకు కొంత, ఆ తర్వాత ఫిలిస్తీన్లకు అంటే ఇస్మాయిలీలు, అది ముస్లిమ్స్కు కొంత చేసి 2 స్టేట్స్గా మనం విభజించే విషయం అనేది ఒక రెజల్యూషన్. ఇప్పుడు ఆ రెజల్యూషన్ మీద 56 మంది సభ్యులు వాళ్ళందరూ ఏకమై తీర్మానం చేయాలి. అప్పుడు అందులో 10 మంది ఏమో ఆబ్సెంట్ అయినారు. ఆ తర్వాత 13 మంది మాత్రం వాళ్ళు మరి అగెనిస్ట్గా ఓటు వేశారు. అయితే మిగిలిన
దాదాపు 43 మంది అనుకూలంగా ఓటు వేశారు. అంటే ఈ పలస్తీన్ అయిన 2 స్టేట్స్ చేస్తాము అని, 2 రాజ్యాలు, 2 జనాలుగా, 2 మరి స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా దాన్ని విభజిద్దాం అనే దాని మీద. అంటే అటానమస్ స్టేట్స్, స్వయం ప్రతిపత్తి గల దేశం. దానికి ఈ ప్రాంతం వీళ్ళకు, ఈ ప్రాంతం వీళ్ళకు ఇద్దామని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసిన సందర్భంలో యెరూషలేమును గూర్చిన చర్చ వచ్చింది. ఆ యెరూషలేమును గూర్చి చర్చ వచ్చినప్పుడు ఈ యెరూషలేం, ఈ సిటీ, ఈ టెంపుల్, ఇదంతా ఏమైతే ఉందో, అంటే అప్పటికి టెంపుల్ లేదు, ఈ యెరూషలేం ఈ టెంపుల్ భాగం ఎవరికి లేదట, వాళ్ళకులే ఇటు వీళ్ళకులే, ఇది వేరు నాయకత్వం కింద ఉంచుదాం. అంటే ఇంటర్నేషనల్గా దీన్ని ఏలుబడి చేసుకొని పాలిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా కొంత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, ఏమంటాం దాన్ని, ఇండియన్ టెరిటరీస్, అలాంటి ఒక స్పెషల్ టెరిటరీగా ఉంటుంది యెరూషలేము అని వాళ్ళు తీర్మానం చేయడం జరిగిందన్నమాట. తీర్మానం చేసి ఈ పాలస్తీన్ 2 స్టేట్స్గా విభాగం చేద్దామని, ఒక స్టేట్ అరబ్స్ కని, ఒక స్టేట్ ఏమో యూదులకని చెప్పి తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఇస్తే దాన్ని రిజెక్ట్ చేశారు. ఎవరు? పాలస్తీనీయులు, ముస్లిమ్స్ దాన్ని రిజెక్ట్ చేశారు. దీన్ని మేము ఒప్పుకోము అని అన్నారు, ఎదిరించారు. సరే, ఎదిరించారు, కానీ ఆ ఈదుల యొక్క ప్రవేశం కూడా వాళ్ళు ఎదిరిస్తున్నారు. ఈదులేమో పోతున్నారు, వాళ్ళేమో ఎదిరిస్తున్నారు. కొట్లాటలు జరుగుతున్నాయి, కూనీలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఉభయుల మధ్య బీభత్సమైన పరిస్థితులు అనేవి జరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచమంతటి మీద పడింది. అందుకే నేను మీకు పోయినసారి ఒకసారి చెప్పాను, ఏంటంటే ప్రపంచంలో ఒకవేళ భారతదేశం మీద ఏదైనా జరిగితే ప్రపంచమంతటి మీద దాని ప్రభావం ఉండదు. ఒక భారతదేశమనే కాదు, ప్రపంచంలో కొన్ని ఏ దేశాల విషయం. కానీ గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఎప్పుడు మర్చిపోకండి, ఇస్రాయేలు దేశం, ఇస్రాయేలు జనం విషయంలో ఏదైనా చీమ చిట్టుకుమన్నదా దాని ప్రభావం ప్రపంచమంతటి మీద పడుతుంది. ఇది కరెక్ట్. చరిత్ర చెబుతుంది, ప్రస్తుత దినాలు చెబుతున్నాయి, భవిష్యత్తు అదే జరుగుతుంది. అందుకనే ప్రపంచంలో ఏదైనా జరిగిందంటే అది ముందుగానే ఇస్రాయేల్ వారి మీద జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క దేవుడు సమస్తమును అనాదిలో ఏమైతే ఉద్దేశించాడో దాని ప్రకారం ఆయన సమస్తమును ఆయన జరిగిస్తూ ఉన్నాడనమాట. సరే, ఇప్పుడు ఇలాగ చేసిన సందర్భాల్లో ఏం మొదలైనాయి అని అంటే భయంకరమైన పోరాటాలు మొదలైనాయి, భయంకరమైన కొట్లాటలు మొదలైనాయి. కాబట్టి ఈ ఇద్దరి మధ్య, అటు ఫలస్తీనీయులు ఇటు ఈదుల మధ్య విపరీతమైన పోరాటాలు. కాబట్టి ఆ ప్రపంచంలో నడిబొడ్డైన దేశం, ఆ తర్వాత అది ఆశ్చర్యం ఏంటో మరి, దేవుడు ఎట్లా ఉద్దేశించాడేమో కానీ ఈరోజు ఇస్రాయేల్ దేశం ఈ ప్రపంచంలో భూభాగం అంతటికి నడుముంది. ఈ జనములు ప్రపంచంలో జనాలకు నడుమునున్నారు. అందుకని ఆ జనాన్ని గురించి దేవుడు చెబుతూ జనములకు శిరస్సు జనము అని చెప్పాడు. కనుక ఇవన్నీ తలస్తుంటే, దేవుడు జ్ఞాపకాన్ని చేస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది దేవుని కార్యాలు ఎలాగుంటున్నాయి అని. కాబట్టి ప్రపంచంలో ఏమి జరిగినా, ఇస్రాయేల్ మీద ఏం జరిగినా ప్రపంచమంతటి మీద దాని ప్రభావం చూపుతుంది అన్నటువంటి సంగతి మనకు తేటగా అర్థమవుతుంది. సరే, ఇలాంటి పరిస్థితిలో 1947 సంవత్సరం పూర్తిగాగా ఆ తర్వాత ఆ యుఎన్ఓ చేసినటువంటి తీర్మానాల మేరకు వారు 1948 సంవత్సరం మే నెలలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఎవరు? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేవారు. కాబట్టి ఆ రెజల్యూషన్స్,
ఆ రెజల్యూషన్ ఏమిటి అని అంటే దానికి నంబర్ కూడా ఉంది, 181. రెజల్యూషన్ 181, 181. ఆ రెజల్యూషన్ ప్రకారము ఇప్పుడు జరిగింది ఈ కార్యం. అంజూరపు చెట్టు రీబర్త్ అయింది. అంటే ఇశ్రాయేలు జనాంగం భూమి మీద పునర్జన్మ ఎత్తారు. అంటే ది బర్త్, దానికి ఈ మాట వాడితే మంచిది, అంటే నేను వాడాలి, మీకు తెలిసి ఉండాలి. ది రీబర్త్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద ఆ హెబ్రీలు లేక యూదులు, ఇశ్రాయేల్ జనం మరలా పునర్జన్మ ఎత్తారు. కాబట్టి అది మే నెలలో మనకు తెలుసు వాళ్ళకు వచ్చిన ఇండిపెండెన్స్ ఎప్పుడు అనేటటువంటిది. కనుక వారు చేసినటువంటి ఆ రెజల్యూషన్ ప్రకారము వారు ఒక జనముగా భూమి మీద మరలా జన్మించారు. అంటే ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేయాలి. అంజూరపు చెట్టు ఏమైందంటే అండి, ఇప్పుడు చెప్పండి, చిగురించి. యోబు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటి అది అని అంటే, చెట్టు నరకబడిన తర్వాత మొద్దు అలాగా భూమిలో విడవబడితే ఆ మొద్దు నేను బ్రతుకుతున్న నిరీక్షణ దానికి ఉందట. అంటే పునరుత్థానం వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ వచ్చిన విషయం అది యోబు గ్రంథంలో. కాబట్టి ఈ జనం ఆ ముద్దే. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బేతనీ మార్గం వెళుతూ ఉన్నప్పుడు మేము నాశనమైనాం, అది యేసు ప్రభు వారి శాపం మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కానీ చెప్పిన మేర వారు ఎండిపోయినటువంటి వారే. అయితే కాలం ప్రభు రాకడ, ఆ దినముల అంతం యొక్క కాలముల అంతం యొక్క సూచన ఏంటి అని అంటే ఆ ఎండిపోయిన అంజూరపు చెట్టు చీకరించడం. ఇదిగో 1948 సంవత్సరం మే నెలలో వారికి UNO వారు ఇచ్చిన సమాప్తి సమీపించింది అని మీరు తలంచండి. అంజూరపు చెట్టును కూర్చిన సూచన అని 1948 సంవత్సరంలో. కాదనం యూదులు కొంతమంది అంతకంటే ముందుగా వచ్చారు. అయితే 48వ సంవత్సరం భూమి మీద వారికంటూ ఆ దేశానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇండిపెండెన్స్ ఇచ్చారు. 47 ఆగస్టు 15 మనకు వచ్చింది, 48 మే నెలలో వారికి ఇండిపెండెన్స్ వచ్చింది. కాబట్టి ఆది మొదలుకొని భూమి మీద ఈ జనం ఒక దేశమని, ఒక జనమని, వాళ్ళకు ఒక రాజ్యాంగమని, వాళ్ళకు ఒక అధికారులని, ప్రభుత్వాలని మరలా మనం చూస్తాం. అందుకని వారు చచ్చిపోయారు. పాత నిబంధనలో ప్రకారం ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో ప్రకారం వారు ఎండిపోయారు. అయితే ఇప్పుడు 1948 సంవత్సరం వారు చిగురించారు. కాబట్టి వారికి స్వయం ప్రతిపత్తి, ఒక ఇండిపెండెన్స్ కంట్రీగా వారికి డిక్లరేషన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏ రోజైతే ఈ డిక్లరేషన్ ఇచ్చారో అంతకుముందు నుంచే కొట్లాడుతున్నారు. 1947వ సంవత్సరంలో UNO నియమించే జనరల్ అసెంబ్లీ వారు చేసిన ఈ తీర్మానం ఈ రెండు జనాల ముందు, ఫిలిస్తీన్ల ముందు, యూదుల ముందు పెడితే యూదులేమో ఓకే అన్నారు. అయితే ఫిలిస్తీన్లు మాత్రం కుదరదన్నారు. అంటే ఫిలిస్తీన్లు అని వాడుతున్నాను ప్రస్తుతానికి, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు నో అన్నారు. ఎంతవరకు నో అన్నారు అని అంటే వారు ఒక్కొక్క వ్యక్తి కనీసం ఒక్క యూదునైనా చంపి దేశాన్ని కాపాడుకుందామన్నటువంటి ఆ తీర్మానంతో వారు రెచ్చిపోయారు. కనుక యూదుల శత్రువులు ఇంతగా చెలరేగిన పరిస్థితులు మనం చూస్తాం. సరే, అప్పటి నుంచి ఇంకో కొట్లాటలు, ఆ పదం వాడుతున్నానిక అప్పటి నుంచి అంతకుముందు నుంచి ఉన్నాయి, కానీ కొట్లాటలు పెచ్చుమీరిపోయినాయి అప్పటి నుంచి. ఇక 1948వ సంవత్సరం నుంచి ఇశ్రాయేలుకి యూదులు. సరే, ఇప్పుడు ఈ కొట్లాటలకు మూలము
1947వ సంవత్సరంలో యుఎన్ఓ నియమించిన జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాలు, 1948వ సంవత్సరం మే నెలలో వారికి యుఎన్ఓ ఇండిపెండెన్స్ ఇవ్వడం యూదులకు మాత్రమే కారణం కాదు కొట్లాటలకు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన భాగాన్ని వెళ్ళిపోతున్నాం. ఇది మాత్రమే కాదు వారి కొట్లాటలకు కారణం. మరి ఏంటి వారి కొట్లాటలకు కారణం? ఇప్పుడు మనం మూలాలకు వెళ్తున్నాం. ఆ మూలాలకు మనం వెళ్ళినప్పుడు ఈ కొట్లాటలకు కారణం ఎక్కడా అని అంటే, రండి దయచేసి ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. అన్ని వచనాలు మనం ఇప్పుడు చదవబోము. 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒక భాగం దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉండేటి సందర్భం ఏమిటి అని అంటే, 16వ అధ్యాయంలో సారయి దాసి అయిన హాగరు, నువ్వు సారయి తీసి అబ్రామునకు ఇచ్చి హాగరుతో పో, నాకు సంతానం కలుగుతుంది అని. ఇక్కడ ఒక మాటే వాడుతున్నాను, శారా అసహనం. దేవుడు సెలవిచ్చిన వాగ్దానాల విషయంలో ఓర్పు లేని స్థితి. ఆదికాండం 16వ అధ్యాయం. శారా గ్రోన్ ఇంపేషెంట్ అంటే దేవుడు 15వ అధ్యాయంలో చెప్పాడు, ఆకాశ నక్షత్రం నేను నీ సంతానం చేస్తానని ఆదికాండం 15వ అధ్యాయంలో. కాబట్టి వేచి ఉండాల్సింది. కానీ ఈ శారా ఏం చేసింది అని అంటే, నువ్వు హాగరుతో పో, నా వయసు ఇంత నీ వయసు అంత, ఇంకేంది. కాబట్టి దేవుడు ఈలాగా చెప్పింటాడేమో, కాబట్టి నా దాసైన హాగరు నువ్వు తీసుకో, ఆమె వల్ల నాకు సంతానం కలుగుతుందంటే అబ్రాహాం మాట విన్నాడు. మాట విని సారైతే పోతే హాగరుతో పోతే హాగరు ఇష్మాయిల్ను కన్నది. ఇష్మాయిల్ అని పేరు. అది మనం 17వ అధ్యాయంలో తర్వాత మనం చూస్తాం. అయితే 17వ అధ్యాయంలో 16వ అధ్యాయం చివరిలోనే ఇష్మాయిల్ను కనడం. అప్పటికి 86 ఏళ్ళ వయసు మనం చూస్తాం. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇష్మాయిల్ యొక్క వయసు 13 సంవత్సరాలు. అంటే అబ్రహాం వయసు దాదాపు 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై, నువ్వు బుద్ధి తక్కువ పని చేశావు, నా సన్నిధి నువ్వు నిందారితులుగా నడుచుకోమని చెప్పి 17వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, ఈ హాగరు వల్ల నీ సంతానం కాదు, శారా వల్లనేదే నీ సంతానం అని. ఇప్పుడు 15వ వచనం నుంచి నేను మీకు చెప్పే ఆ భాగం 20వ వచనం వరకు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇది జరుగుతూ వచ్చినటువంటి విషయం. అయితే ప్రభువైన దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇష్మాయిల్తో కాదు నేను చెప్పింది, అబ్రహాము శారా యందు నీ కనుబోవు కుమారుడు ఇస్సాకు పేరు పెడతావు, ఆ ఇస్సాకులో నీకు ఈ నిబంధన నేను చేస్తానని చెప్పాడు. దేవుడు దృఢపరిచాడు. ఆ సందర్భంలో అబ్రహాం ఏం చేశాడో మనకు తెలుసు. ఇది అబ్రహాముకు చాలా బాధాకరంగా ఉంది అని. అబ్రహాముకు చాలా బాధాకరంగా ఉంది ఆమె ఆ మాట చెప్పినప్పుడు. అయితే ఇప్పుడు 21వ అధ్యాయానికి వద్దాం రండి దయచేసి. ఆదికాండం 21వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక భాగం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు చదవండి దయచేసి. 8వ వచనం నుంచి దాదాపుగా 21వ వచనం వరకు, 8వ వచనం నుంచి 20వ వచనం వరకు. 21వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రకారం శారాను గురించి నిర్ణయ కాలంలో తన కార్యం చేశాడు. అంటే శారా గర్భవతి కుమారుని కన్నది. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. మంచిదే. అయితే 8వ వచనం నుంచి ఏమైందో తెలుసా? ఈ ఇస్సాకును చూచి విందు చేస్తాడు అబ్రహాము. ఆ విందులో ఇస్సాకును చూచి వీడు ఇష్మాయిల్ నవ్వడం మొదలుపెట్టాడు. ఇంక ఇదంతా మీకు తెలిసిన విషయమే. అప్పుడు శారమ్మ తిరగబడి ఏమన్నా తెలుసా?
దాసిని దాసి కుమారుని నువ్వేం చెయ్యి, నువ్వు పంపించేసే బయటికి. ఆ విషయాన్ని గురించి అబ్రాహాముకు చాలా దుఃఖం కలిగింది. 11వ వచనం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసాను. కానీ ప్రభువైన దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈ విషయంలో సారా నీతో చెప్పే మాట ప్రకారం నువ్వు చెయ్యి. ఏం చెప్పింది సారా? దాసిని తాని కుమారుని వెళ్ళగొట్టు అన్నాడు. ఇప్పుడు 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే అప్పుడు 14వ వచనంలో అబ్రాము హాగరును ఇష్మాయేలును ఏం చేశాడంటే చెప్పండి, 13వ వచనం చూడండి, 14వ వచనం, పంపించి వేశాడు. ఇది జరిగిన సంగతి. అంటే ఈ సందర్భంలో మనకు ఏం అర్థమవుతుంది అని అంటే, ఈ అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, ది మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ది గ్రేట్ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసమును కలిగిన గొప్ప వ్యక్తి మనిషి. అయినా సరే అతనిలో ఈ బలహీనతలు మనం చూస్తాం. హీ మేడ్ ఏ టెరిబుల్ మిస్టేక్స్. అంటే ఆ తెలుగులో కూడా పదం వాడటం మంచిదేమో, ఘోరమైన తప్పిదాలు చేశాడు అబ్రాహాం. 16వ అధ్యాయంలో అబ్రాహాం సారా మాట విని తప్పుదం చేశాడు. 17వ అధ్యాయంలో, తర్వాత 21వ అధ్యాయంలో సారా మాట విని మళ్ళీ తప్పిదం చేస్తున్నాడు. ఇక్కడ చేసిన తప్పిదం ఏమిటి? 16వ అధ్యాయంలో చేసిన తప్పిదం ద్వారా ఇష్మాయిల్ కన్నాడు హాగర్తపై. తర్వాత 17వ అధ్యాయం 21వ అధ్యాయంలో అబ్రాహాం చేసిన మరొక తప్పు ఏంటంటే ఈ ఇష్మాయిల్ ఇంటి నుంచి పంపించేశాడు. హాగర్ను కుమార్ని ఇంటి నుంచి పంపించు అంటే ఇక్కడ ఒక పదం వాడుతున్నాను, ఇష్మాయిల్ వాజ్ ఎ రిజెక్టెడ్ సన్. ఇష్మాయేలు నిరాకరించబడిన కుమారుడు. దీనంతరికి మూలం శారయ్యందా. అయితే శారయ్య అన్నంత మాత్రం అబ్రాహాం లోపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి హేతు అబ్రాహాము కూడా. ఈ సందర్భంలో ప్రభువైన దేవుడు జోక్యం చేసుకొని, అవును దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు, వారు కాదు నీ సంతానం, శారయ్య ఎందుకు పుట్టబోవాడే నీ సంతానం ఇస్సాకు అని చెప్పాడు. సరే, ఈ హాగరు తన కుమారుని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పారారు అరణ్యంలో ఉండి ఒక సమయం వచ్చింది, వారికి వయసు వచ్చిన తర్వాత ఐగుప్తులోంచి ఒక స్త్రీని తీసుకొని వచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత మనకు తెలుసు ఈ సందర్భంలో అబ్రాహాము తీరు ఒక్క మాట నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. 17వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయం. వాస్తవంగా మరి 17వ అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తే 18వ వచనంలో అబ్రాహాం ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము. ఏం ప్రార్థన చేశాడు ఇష్మాయేల్ కోసం? ఇష్మాయేలు నీ అంటే వాడిని పంపించేయమని ఇంకా ఏం చెప్పలే. అయితే జరగబోయే విషయాన్ని గురించి దేవుడు చెప్పాడు. వీడు కాదు వీనిందు నేను ఆశీర్వదించను, నీకు ఇంకొక కుమారుడు పుడతాడు ఇస్సాకు వానిందు నేను. అయితే అబ్రాహాం చేసిన ప్రార్థన వినండి. ఉదయం అలాగా. అయితే ఈ ఇష్మాయేలు సంగతి ఏంటి? ఈయన్ని విండుని, నీ సన్నిధిని ఉండని, వాని బ్రతకని, వాని చంపకు అంటే ఈ తలంపులన్నీ వస్తాయి. బ్రతకనిమ్ము అన్నప్పుడు వాని చంపకు, తర్వాత వాని నీ సన్నిధిని ఉండని అంటే నీ దీవెలు వానికి కలగని. ఇవన్నీ మళ్ళీ 21వ అధ్యాయానికి మనం వెళ్ళినా కూడా 21వ అధ్యాయము ఆదికాండం దయచేసి రండి, 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహాముని మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు చెప్పాడు వెళ్ళగొట్టమని. కాబట్టి ఇప్పుడు నీళ్ళ తిత్తి కొంచెం ఆహారం ఇచ్చి ఈ పిల్లోని మీద పెట్టి, అయితే ఆ తల్లి ఆ పిల్లోని మీద ఉండే ఆహారం నీళ్ళు తెచ్చి తాను తీసుకొని తన భుజాల మీద వేసుకుంటే, ఆ పిల్లోడు ఇంటి నుంచి పంపించబడుతుండే ఇష్మాయేల్ నేలకు తల ఉంచుకొని వాడు ఇంటి నుంచి బయలుదేరిపోతుంటే
ఈ తల్లి కన్నీళ్లతో నా దిక్కు దేశ ఏంటి అన్న ఈ బాధ దీంతో ఇంటి నుంచి బయలుదేరి పారానారాయణకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము హృదయం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించండి. 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన బట్టి, 21వ అధ్యాయంలో తనకెళ్ళిన దుఃఖాన్ని బట్టి నిశ్చయంగా ఒకవైపు ఏమో ఇస్సాకు పుట్టాడన్న సంతోషమే కానీ, మరొక వైపు ఏమో తన బుద్ధిహీనత ద్వారా, తాను చేసిన ఘోరమైన తప్పిదాల ద్వారా హృదయంలో, కుటుంబంలో దుఃఖము, శోకం అనేది మనం చూస్తాం. చాలా విచారకరమైన విషయం. ఒక మాట ఇక్కడ హెచ్చరిక మన జీవితాలకు ఏంటి అని అంటే, ఒకవైపు అబ్రహాము వంటి వారంగా ఆయన పిలుపును విధేయులమై, విశ్వాసం కలవారమై, అబ్రహాము సంతానమని పిలువబడుతున్న, గలతీ 6:15 ప్రకారం దేవుని ఇశ్రాయేలుని పిలువబడుతున్న విశ్వాసమైన మన జీవితాల్లో కూడా మనుషులమే కాదనం, కానీ అయితే తప్పిదాలు అబ్రహాము వల్ల మన జీవితాల్లో 1 కాదు 2 కాదు, కొన్నిసార్లు రిపీటెడ్గా. ఒకవైపు ఏమో ఇస్సాకు మనలో పుట్టాడన్న సంతోషం, వాగ్దాన పుత్రుడు ప్రభు అయిన క్రీస్తు, ఆయనందు మనం పుట్టాం. అయితే మరొక వైపు ఏమో మన బుద్ధిహీనత, మన అవిధేయత, తిరుగుబాటు, మన అజ్ఞానం చేత దేవుడు మాట్లాడుతున్నా, వాక్యం చదువుతున్నా, వింటున్నా, అర్థమవుతున్నా, లోపడక ప్రకారం చేయకుండా మన పరిస్థితిలో మనకు కలిగే నష్టాలు, ఇలాంటివి మనం చూస్తాం. అబ్రహాము కుటుంబంలో అబ్రహాము అన్నప్పుడు మళ్ళీ ఆ మాట అనుభూతి పుడుతుంది. అబ్రహాము విశ్వాసులు తండ్రి, అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి, అబ్రహాము దేవుని స్నేహితుని పిలువబడినవాడు, అబ్రహాముతో విధేయ చూపిన వ్యక్తి. అతని హృదయంలో, అతని కుటుంబంలో, అతని గుడారంలో నీ కష్టం, దుఃఖం, బాధ గమనించడం దయచేసి. ఈరోజు మన తప్పిదాలు మన జీవితంలో ఇలాంటి పరిస్థితికి మనల్ని గురి చేస్తాయి. జాగ్రత్త. సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకు వెళితే, ఈ ఇష్మాయిల్ని గూర్చి ప్రభు అయిన దేవుడు అబ్రహాముతో చెప్పిన ఒక మాట ఏంటి అంటే, నువ్వు చేసిన మనవి నేను విన్నా. ఆదికాండం 17వ అధ్యాయము తర్వాత 17-18 వచనాల్లో విన్నాను. ఏం చేయబోతున్నాను తెలుసా? అతనిలో నుంచి కూడా నేను అతన్ని ఆశీర్వదిస్తాను, అతనిలో నుంచి 12 మంది రాజులు వస్తారని చెప్పాడు. కాబట్టి ఇష్మాయేలుకు 12 మంది కుమారులు. ఎక్కడది? ఆదికాండం 2 దయచేసి. ఆదికాండము 25వ అధ్యాయం 12వ వచనం నుంచి, 25వ అధ్యాయం 12వ వచనం నుంచి 12వ వచనంలో ఇష్మాయేలు వంశావళి ఇదే. 13వ వచనం, ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిప్సాము, మిష్మా, దూమన, మత్స్య. దూమన మత్స్య అంటే ఒకటే కాదు, దూమన మత్స్య 2. ఆ తర్వాత హదరు, తేమ, ఎతూరు, నాఫీసు, కెదేమా. ఇవి వారి వంశావళి ప్రకారం వారి పేర్లు చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు ఇవి అన్నమాట. ఆ 16వ వచనం చివరిలో వారి జన్మముల ప్రకారం వారు 12 రాజులు. ఆ తర్వాత ఇష్మాయేలు చనిపోయాడు. ఇప్పుడు 18వ వచనం బాగా గమనించండి దయచేసి. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటను షూరు వరకు నివసించువారు. వారి భూభాగాన్ని గూర్చి వ్రాశాడు. వారి భూభాగం ఏది అని అంటే, అష్షూరు నుంచి లేక హవీలా నుంచి షూరు వరకు. మీకు అర్థమయ్యే భాషలో, ప్రస్తుత దినాల భాషలో చెప్పాలంటే, ఆ దినాల భాష అయితేనేమో హవీలా నుంచి షూరు వరకు. ఈ దినాల భాష ప్రకారం అయితే అష్షూరు నుంచి ఐగుప్తు సరిహద్దు వరకు వీళ్ళంతా విస్తరించారు వీళ్ళు. ఇప్పుడు ఆ వచనంలో చివరి భాగం గమనించండి. అతడు తన సహోదరులు ఎందెదుట నివాసం ఏర్పరచుకున్నాను. ఎవరెదుట నివాసం ఏర్పరచుకున్నాడట? సహోదరు. ఎవరండి అతని సహోదరులు? చెప్పండి త్వరగా. ఎవరు అతని సహోదరులు? ఇశ్రాయేలీలు. ఇష్మాయేలు 12 మంది, యాకోబుకు 12 మంది. కాబట్టి ఈ 12 మంది, ఆ 12 మంది సహోదరులైతే వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అబ్రాహాము తప్పిదం చేశాడా అనిపిస్తుంది. మరలా అవునని అనాలి.
ఇంత తెలిసిన తర్వాత అబ్రాహాం ఎందుకు ప్రార్థన చేశాడో అర్థం కాదు. 17వ అధ్యాయంలో ఎందుకు చేయాలి నువ్వు ప్రార్థన? ప్రభువుని పంపించేయమంటున్నారు, పంపించేస్తున్నానని చెప్పేసి అని ఊరుకుంటే సరిపోయింది. అది ప్రభువాని నీ సన్నిధిని ఉండని, వాడిని బ్రతకని, వాడిని చంపకు, సరే అయితే ఈ విషయంలో నేను ఆలకిస్తున్నానులే అన్నాడు దేవుడు. అది కొంప ముంచింది ఇప్పుడు. అందుకనే ఈ 12 మంది ఆ 12 మంది ఎదురే ఉన్నారు. ఇక కాబట్టి వీళ్ళ బార్డరు వాళ్ళ బార్డరు ఇంకా తగాదా ఇక్కడ మొదలైంది. అందుకే నేను ఈ కాన్ఫ్లిక్ట్, ఈ పోరాటం అనేది 1947వ సంవత్సరంలో యుఎన్ఓ వాళ్ళు చేసిన ఏదో తీర్మానం, ప్రపోజల్స్ కాదు. 1945 మే నెలలో ఇస్రాయేల్కు యుఎన్ఓ వారు ఇచ్చిన ఇండిపెండెన్స్ కారణం కాదు. దీని ఆరిజిన్స్ కంటే ఈ కొట్లాట, ఈ పోరాట మూలానికి మనం వెళితే అబ్రహాము శారాలు, అబ్రహాము కుటుంబం, అబ్రహాము గుడారం అక్కడ మొదలైంది. కనుక అక్కడ మొదలై ఆ దినం నుంచి ఇక కొట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఆ విషయం దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నా, ఇంతకుముందు కూడా చెప్పుకున్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు మాత్రం ఇంకా ప్రభువుని దేవుని వైపు తిరిగిన వారు కాదు వారు. అందుకనే ఇశ్రాయేలీయులు ప్రభువుని దేవుడు ఏం చేశాడు అంటే, నేను క్రీస్తు శకాన్ని గురించి మీరు 70 సంవత్సరం 132 సంవత్సరం మాట్లాడుతూ వచ్చినప్పుడు లక్షలాది యూదులైన వారు చంపబడడం, వాళ్ళు చెరగొట్టబడడం, భూమి దిగంతంలోకి పోవడం అనేవి జరుగుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు ఇష్మాయిల్ గురించి నేను చెప్పిన ఈ సంగతి ఇంతకంటే ముందు ఎప్పుడో అర్థమైందా? అయితే అక్కడి నుంచి కొట్లాట జరుగుతూనే వస్తున్నాయి. అంటే 1947-48 సంవత్సరంలో ఆ తీర్మానాలు కాదు కొట్లాటలకు కారణమని చెప్పడానికని నేను అంత వెనక్కి వెళ్ళాను. అయిన తర్వాత అది జరుగుతూనే వస్తుంది. ఆ తర్వాత క్రీస్తు శకంలో ఇప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళు చెరగొట్టబడడం మనం చూస్తాం. 1948వ సంవత్సరం వరకు వారికి ఆ ప్రాంతంలో ఒక ఉనికి అంటూ, ప్రవేశం అంటూ లేకుండా పోయిన పరిస్థితులు. అయితే దాదాపు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీయులు అబ్రహాం దగ్గర నుంచి వస్తే 2000 సంవత్సరాలకు క్రీస్తు శకం. ఆదాము నుంచి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుంచి క్రీస్తు శకానికి 2000 సంవత్సరాలు, క్రీస్తు నుంచి ఈ రోజుకు 2021 సంవత్సరం. సరే, ఈ ఊరికే మీకు లెక్కలు చెప్పాను. అయితే ఈ మధ్యలోని 2000 సంవత్సరాలు అబ్రహాం దగ్గర నుంచి ఇష్మాయిలు, ఇశ్రాయేల్ అని చెప్పినప్పుడు కొట్లాటలు జరుగుతూ ఆఖరికి 70వ క్రీస్తు శకం 70, 132 ఆ రోజు నుంచి 1948వ సంవత్సరం వరకు ఈ యూదా జనాంగం చెల్లాచెదరైపోయినప్పుడు ఎదురే ఉన్నారు కదా ఈ 12 మంది. వీళ్ళు దొరబడడం, వీళ్ళు ఆక్రమించుకోవడం, వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, వీళ్ళు పూర్తిగా అనుభవించారు. ఎవరు? ఇష్మాయేలు సంతానము అని. ఇష్మాయేలు సంతానం. కాబట్టి వీళ్ళు అనుభవించింది వీళ్ళకు అనుభవిస్తూ అప్పుడప్పుడు యూదులు విషయంలో ఈ ప్రపంచంలో యుఎన్ఓ కానీ ఇతర దేశాలు కానీ ఏదైనా తీర్మానాలు చేస్తే వెంటనే తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారంటే నాటి నుంచి నేటి వరకు వారి హృదయంలో ఒక తలంపు. యూదులకేమో వారి హృదయంలో ఒక తలంపు. ఇంతకుముందు నేను మీకు చెప్పా ఏంటి వారికి ఉండే తలంపు అని అంటే, అబ్రాహాము మా తండ్రితో దేవుడు వాగ్దానం చేశాడు, మా పితరులు ఇస్సాకు యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు, ఈ దేశం మాకిచ్చాడు, మాది ఇది. ఆ కన్విక్షన్స్ మీద వారు పోట్లాడుతున్నారు. అయితే ఇష్మాయేలీయులు వీళ్ళ కన్విక్షన్స్ ఏంటి అని అంటే, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, మేమున్నాము, మేము స్వాధీనం చేసుకొని 100 శతాబ్దాల తరబడి మేము ఇక్కడంతా చేసుకుంటూ ఇల్లు కట్టుకొని, వాకిళ్ళు కట్టుకొని, పొలాలు చేసుకొని మేము పని చేసుకుంటుంటే
వీళ్ళేంది ఇప్పుడు వచ్చేది? కాబట్టి వీళ్ళకు ఉండేంటి కన్విక్షన్ ఇది. అయితే దానికంటే ముందు ఇంకొక మాట చెప్పడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటి అని అంటే, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ తర్వాత వెనక్కి వెళితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఈరోజు కూడా ముస్లిమ్స్కు ఆ పేర్లు ఉన్నాయని మనకు తెలుసు. కాబట్టి ఈ ఇష్మాయేలీలని ఈ ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ హృదయంలో ఏం తలంపు అంటే, వీఆర్ బీయింగ్ చీటెడ్, మమ్మల్ని మోసం చేశారు, మేము మోసగించబడినవారం, మేము దోచుకోబడినవారం. కాబట్టి ఏది ఏమైనా సరే మేము యుద్ధం చేసి తీరుతాం, చేసి తీరుతాం. అది వాళ్ళ ఇస్రాయేల్కి ఏమో ఈ కన్విక్షన్, ఈ ఇష్మాయిలీలు ఈ ముస్లిమ్స్కి ఏమో ఈ కన్విక్షన్. సరే, నేను ఇంకా తర్వాత ఇంకో సందర్భాన్ని వెళ్ళను, మన టైం అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడే ముగించిపోతాను. ఏంటి అని అంటే, ఎక్కడ ముగిస్తుంది ఏంటి అని అంటే, ఈ కన్విక్షన్స్ తోటి ఈ పాలస్తీన్లో ఉండేటటువంటి యూదులు, ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా, ఈ సంగతులు మనకి ఇంకా భవిష్యత్తులో అర్థం కావడానికి. అప్పటికి పాలస్తీనాలో దాదాపు 3 గుంపులు వారు ఉన్నారు ముఖ్యంగా. ఒకటి ఇష్మాయేలీలు ముస్లిమ్స్, రెండవది యూదులు ఇస్రాయేలీలు, మూడవది క్రిస్టియన్స్. అందుకనే ఒక మాట వాడుతున్నాను, పాలెస్టీన్ ముస్లిమ్స్, పాలెస్టీన్ జ్యూస్, పాలెస్టీన్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ దినాల్లో మరి ఆస్ట్రేలియా, ఇంకా స్కాట్లాండ్ అయితేనేమి, ఇతర ప్రాంతాలు, జర్మనీ, ఇంకా దేశం, ప్రపంచంలో చాలా, దాదాపు ప్రపంచంలో ముస్లిమ్స్ పర్సెంటేజ్ వెళితే 23% ఆఫ్ ముస్లిమ్స్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ప్రపంచ జనాభాలో 23% ముస్లిమ్స్. కాబట్టి ఇలాగా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఈ యూదులు ముస్లిమ్స్ వీళ్ళు ఈ పరిస్థితుల మధ్య పోతానే ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడే ఆపుతున్నాను, 9 కావచ్చింది టైం. కాబట్టి ఈ స్టడీస్ దీన్ని మరి ఇంకో కొంచెం కొనసాగిస్తాము భవిష్యత్తు దినాలు. అంటే అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేను మీకు జ్ఞాపం చేశాను. ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు చిగురించుట ఒక సూచన అని అన్నప్పుడు, ఆ చిగురించిన విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను. కాబట్టి అది జన్మించింది, అది 1948వ సంవత్సరంలో. అయితే ఈ రోజు వరకు పరిణామాలు, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపం చేయాలి, కానీ అది ఇప్పుడు టైం పర్మిట్ చేయదు కనుక నేను ఇక్కడే ఆపుతున్నాను. కాబట్టి ఈ సందర్భంలో ఈ యూదుల మధ్య, లేక ఇశ్రాయేల్ మధ్య, ఈ అరబ్స్ మధ్య పోరాటాలన్నీ జరుగుతున్నాయి. మీరు కూడా తలంచండి, ఆలోచిస్తూ ఉండండి. ఈ విషయాల గురించి మరలా భవిష్యత్తులో మన బైబిల్ స్టడీస్లో కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఈరోజు కూడా ఆన్లైన్ పెట్టాం. మరి అది ఎప్పటికప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక ఫిజికల్గా మీరందరూ రావాలని మీకు మనవి చేస్తున్నాం. ఏవైనా కొన్ని దృశ్యాలు మీకు పటాలు చూపించాలన్నా కూడా ఈ ఆన్లైన్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనుకుంటున్నాను. అందుకని అవి చూపించడం కూడా మీకు అవసరమే. కాబట్టి ప్రభుచిత్తమైతే ఆ విషయాల కోసం మనము ప్రయత్నం చేస్తాం. అంటే ప్రార్థన చేసి ఈ బైబిల్ స్టడీ విషయంలో మరి ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు పోదాం. ఇప్పుడు నేను ఇంకా భవిష్యత్తులో మీతో పంచుకోబోయే సంగతులు, ఈ ప్రవచనాలన్నీ ఎలాగ నెరవేరుతున్నాయి, ఈ అంజూరపు చెట్టును కూర్చిన ప్రవచనాలు ఇలాగ నెరవేరుతున్నాయి. ఈ అంజూరపు చెట్టు ఇంకలాగ చిగురించి ఇది అవుతుంది. కాబట్టి ఇప్పుడు 1948వ సంవత్సరం రీబర్త్ అయిందంటే, అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 70 సంవత్సరాల దాకా అవుతుంది పైనే. కాబట్టి ఇందాక ఒక పాటలో ఆ చరణం పాడాం, చెదరని యూదులు స్వదేశానికి రావడమే ఒక సూచన. కాబట్టి ప్రభు రాకను కూర్చిన సూచన. ఇప్పుడు జన్మను గురించి మనం చూసాం ఈ అంజూరపు చెట్టు. అయితే చెదిరిపోయిన యూదులు స్వదేశానికి రావడానికి గురించి మనం చూస్తాం. ఇక అయితే ఈ సందర్భంలో ఇక్కడ మనం ఇష్మాయిలు ఇస్రాయేల్కు మధ్యలో వచ్చిన సందర్భాన్ని జ్ఞాపం చేసుకున్నాం కనుక ప్రభుత్వం మీద ఆ విషయాలు ఇంకా కొన్ని మీతో పంచుకొని ఆ తర్వాత మన ఈ పాఠంలో మనం ముందుకు పోతూ ఉంటాం. ఈ సందర్భంలో ఇశ్రాయేలు రాకను గూర్చి, యూదులు చెరిపోయిన వారు సమకూర్చబడడానికి గూర్చి,
నేను కొన్ని చరిత్రలోని సంగతులు కూడా నేను చూస్తూ సమకూర్చుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ వీలు పడితే వాటిని మీరు పటం రూపంలో కూడా చూపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం, ప్రవచితమైతే ప్రార్థన చేసి ఆ ప్రకారం మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.